నమస్తే తెలుగు రాజ్యంకి స్వాగతం. నేను మీ సంధ్య. ప్రజెంట్ ఏపీలో అధినేతలు అంటే కూటమి అధినేతలు భేటీ అవ్వడము ప్రాధాన్యత సంతరించుకుంది. దేని గురించి మాట్లాడుతున్నారు, ఏ అంశాలు చర్చకు వచ్చాయి అన్న చర్చ పెద్ద ఎత్తున జరుగుతుంది. అటు సీఎం చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కాసేపటి క్రితమే భేటీ అయ్యారు. ఈ భేటీలో ప్రధానంగా అంటే జరుగుతున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో చాలా హాట్గా డిస్కషన్ జరిగింది. చాలా అంశాలు చర్చకు వచ్చాయనేసి అంటున్నారు. మరి ఏ అంశాలు అంటే ప్రధానంగా ఇప్పుడు కాపు నేతలకు సంబంధించి జరుగుతున్న అన్యాయము అనేది జనసేనలో బలంగా వినిపిస్తున్నది. దాంతోపాటు నామినేటెడ్ పోస్టులు, రాజ్యసభ సభ్యులు, ఇలా చాలా రకాలుగా మంత్రివర్గంలో మార్పులు చేర్పులు, చాలా అంశాలు అయితే అటు కల్తీ లడ్డు విషయం, ఇలా హాట్గా అయితే చాలా విషయాలు ఉన్నాయి. మరి ఇద్దరు అధినేతల భేటీ ఏ అంశాలను తెర మీద తీసుకొచ్చాయి ఏంటి అనే వివరాల్లోకి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చరిత్రకారుడు, రాజకీయ విశ్లేషకుడు చిలగడ శ్రీకాంత్ గారు మనతో ఉన్నారు. ఆయన మాటల్లోనే. శ్రీకాంత్ గారు నమస్తే అండి. నమస్కారం సంధ్య గారు. ఇద్దరు అధినేతలు భేటీ అయ్యారు. అంటే నార్మల్గా భేటీ అయితే వేరుండేది. ప్రజెంట్ ఏపీలో పొలిటికల్ హీట్ ఎక్కువ ఉంది కాబట్టి ఏంటి అధినేతల భేటీకి ముఖ్య ప్రాధాన్యత లేకపోతే అంశాలు? మొదటి అడుగు మంత్రివర్గ విస్తరణ గురించి అయితే నిస్సందేహంగా జరిగి ఉంటుంది అని మనం భావించవచ్చు. మనకు అందిన విశ్వసనీయ సమాచారం మేరకు మంత్రివర్గ విస్తరణ మీకు ఉగాది లోపు కానీ లేదా ఉగాది సమయంలో కానీ ఉండవచ్చు అనేటటువంటి విషయం అయితే అందరికీ ఇప్పటికే బహిరంగ రహస్యం. అది అయితే నాగబాబు గారికి స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఆన్ పేపర్ మంత్రివర్గంలోకి తీసుకుంటాము అని చెప్పి తెలియజేసినటువంటి అంశం మనకు తెలుసు. శాసనమండలికి వారిని ఎంపిక చేశారు. వారు నాగబాబు గారి అభిమానులు, నాగబాబు గారితో కలిసి దశాబ్దాల తరబడి ప్రయాణం చేసినటువంటి అభిమానులు ఎవరైతే ఉన్నారో, చిరంజీవి గారి అభిమానులు, వాళ్ళందరూ కూడా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం నాగబాబు గారు ఖచ్చితంగా మంత్రి అవుతారు. అయితే మొన్న జరిగిన సమావేశంలో నాగబాబు గారితో సహా ఎప్పుడు నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు పరుషంగా మాట్లాడారు అనేది మనం గతంలో ఎప్పుడు విన్న దాఖలాలు లేవు. అట్లాంటిది మొన్న సమావేశంలో నాగబాబు గారిని కూడా పవన్ కళ్యాణ్ గారు పరుషంగా మాట్లాడారు, కోపగించుకున్నారు అన్న విషయం ఏదైతే బయటికి తేటతెల్లమైందో, వెంటనే నాగబాబు గారు పాత విషయాలన్నీ ఒకసారి తిరగదోడి క్రోడీకరించుకొని పాత సంగతులన్నింటినీ కూడా తెర మీదకి తీసుకొచ్చి పాత విషయాల మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆయన విరుచుకుపడిపోయినటువంటి విషయం మనందరం చూసాం. ఆయన మొట్టమొదటిసారి హిందూ ద్రోహి జగను, తర్వాత నేను హిందుత్వవాదిని, ఇట్లాంటి విభిన్నమైనటువంటి అభిప్రాయాలని మొట్టమొదటిసారి నాగబాబు గారు చాలా కాలం తర్వాత కొన్ని వినిపించారు. అవి విన్నాము. సరే, విన్న తర్వాత మనకు అనిపించింది ఏంటంటే నాగబాబు గారిని మంత్రివర్గంలోకి తీసుకుంటున్నారా, తీసుకోవటం లేదన్నది వాళ్ళ అంతర్గత వ్యవహారం. తీసుకుంటే అది పూర్తిగా అన్నదమ్ముల మధ్య మైత్రి కావచ్చు, అన్నదమ్ముల మధ్య సఖ్యత కావచ్చు, లేకపోతే అట్లాగే చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాటని దృష్టిలో పెట్టుకొని ఆ మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకునే విధంగా అది ఫుల్ఫిల్ అవుతుందని అనుకోవాలి. కాలేదు అని అనుకుంటే ఎవరు రాష్ట్ర మంత్రి జనసేన నుంచి అన్నది కూడా చాలా కీలకంగా మారింది. ఎందుకంటే గౌరవ సామాజిక వర్గం నుంచి కొనతాల రామకృష్ణ గారు ఎదురు చూస్తున్నారు. సొంత సామాజిక వర్గానికి ఇవ్వాలంటే ఎవరున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన విషయం. సొంత సామాజిక వర్గం నుంచి ఇవ్వాల్సి వస్తే మళ్ళీ మీకు ఏ శ్రీనివాసులు గారు, ఆయన వైకాపా నుంచి వచ్చి చేరిన తిరుపతి శాసనసభ్యుడు, ఆయన పేరు తెర మీదకి వస్తుంది. ఎందుకంటే గోదావరి జిల్లాలో నుంచి మరొక పేరు ఇంకొక పేరు తీసుకోవడానికి సాధ్యపడకపోవచ్చు. కందుల దుర్గేష్ గారిని కొనసాగిస్తారు. అట్లాగే నిమ్మల రామానాయుడు గారు కొనసాగుతారు. వాళ్ళు ఒకే ప్రాంతంలో ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఎటు ఉప ముఖ్యమంత్రిగా ఆయన కొనసాగుతారు. తెలుగుదేశం నుంచి జ్యోతుల నెహ్రూ గారు పట్టుబడుతున్నారు. గంటా శ్రీనివాసరావు గారు ఆయన మాయోపాయాలు, ఆయన ఎత్తులు పై ఎత్తులు వేస్తున్న జ్యోతుల నెహ్రూ గారు చాలా వ్యూహాత్మకంగా పావులు కదుపుకుంటూ ముందుకు వస్తున్న నేపథ్యంలో చూడాలి. జ్యోతుల నెహ్రూ గారి ఫ్యాక్టర్ని కూడా మనం కొట్టి పారేయలేం. ఓకే, ఇది మంత్రివర్గ విస్తరణకు సంబంధించినటువంటి అంశం. తెలుగుదేశంలో చాలామంది ఆశావాహులు ఉన్నారు. దాని గురించి గతంలోనే ఒక సీరియస్ విశ్లేషణ మనం చేసాం. వాసంశెట్టి సుభాష్ని తొలగించబోతున్నారని అట్లా మనం చాలా చేసాం. అలాగే గణబాబు గారు రావచ్చు. గౌరవ సామాజిక వర్గంలో కొనతాల రామకృష్ణ గారు రాకపోతే జనసేన నుంచి, తెలుగుదేశం నుంచి గణబాబు గారు రావచ్చు. అట్లాగే పల్లా శ్రీనివాస్ గారు రావచ్చు. కొలుసు పార్థసారథి గారిని తొలగించవచ్చు. ఇట్లా మనం ఒక విశ్లేషణ ఇంతకుముందే చేసాం. ఇంకా రాజ్యసభకు వచ్చేటప్పటికి రాజ్యసభ అసలు జనసేనకు విడిచిపెట్టకుండా ఒకటి భాజపాకు విడిచిపెట్టి తెలుగుదేశమే 3 అట్టి పెట్టుకోవాలని చూసినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు గట్టిగా ఒక రాజ్యసభ కోసం అయితే పట్టుబట్టారని, భాజపా ఒకటి దక్కించుకుంటోంది, జనసేన కూడా దక్కించుకుంటోంది. 2 స్థానాలు తెలుగుదేశం ఎప్పుడు అది ఎలాగూ వాళ్ళకి వస్తాయి. ఇప్పుడు జనసేనలో లింగంనేని రమేష్ గారికి దాదాపుగా ఖరారైంది అన్న విషయం అయితే తడతల్లం అయిపోయింది. ఎందుకంటే
లింగంనేని రమేష్ గారి కోసం పవన్ కళ్యాణ్ గారు పట్టుబట్టారన్న విషయం అది ఆ సమావేశంలో చాలా కీలకమైనటువంటి అంశంగా మనకు తెలుస్తోంది. కాబట్టి లింగంనేని రమేష్ గారిని మనం ఖచ్చితంగా రాజ్యసభలో చూడొచ్చు. లింగంనేని రమేష్ గారికి రాజ్యసభ కేటాయించడం చంద్రబాబు నాయుడు గారికి కూడా ఏ విధంగానూ ఆయన కూడా విముఖంగా అయితే లేరు, సుముఖంగా ఉన్నారని తెలిసింది. అది సంధ్య గారు వాళ్ళ భేటీ యొక్క ప్రధాన సారాంశం. మిగతా రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అంశాలు కావచ్చు, లేకపోతే అంబటి రాంబాబు గారి ఎపిసోడ్ కావచ్చు, తిరుమల లడ్డూకు సంబంధించినటువంటి అంశం తెర మీదకైతే వాళ్ళిద్దరి మధ్య ఆ తెర మీదకి ఏదైతే వచ్చిందో వైకాపా దానిని ఒక అస్త్రంగా చేసుకుని ఎట్లా ఎదురుదాడికి దిగిందో ఆ ఎదురుదాడికి వీళ్ళు ప్రతిదాడి ఎట్లా చేయాలి, ఏ విధంగా చేయాలి, ఏ విధమైనటువంటి విధి విధానాల్ని అనుసరించి చేయాలన్న విషయం అయితే కూడా వాళ్ళ మధ్య సీరియస్గా చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది సంధ్య గారు. అది రాజ్యసభకు సంబంధించి మరొకసారి మంచి విశ్లేషణ అందించారు. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు. ధన్యవాదాలు సంధ్య గారు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.